ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్ కి స్వాగతం। ఈ రోజు మనం వివాహ పొంతన ఎలా పరిశీలన చేయాలో తెలుసుకుందాం। ఇక్కడ మనము జంతువుల పరంగా పరిశీలన చేద్దాం। వైర జంతువులు ఏంటి అన్నది మనం ఇక్కడ పరిశీలన చేద్దాము। ఇవి పురుష జంతువులు, ఇవి స్త్రీ జంతువులు। కుక్క, లేడి, గుర్రము, దున్న, పాము, ముంగిస, గోవు, పులి, పిల్లి, ఎలుక, కోతి, మేక, ఏనుగు, సింహం ఇవన్నీ కూడా వైర జంతువులు। ఇంకా మనము వివాహ పొంతన గురించి మాట్లాడుకున్నట్లయితే వధూవరుల నక్షత్రాలు అన్నవి వైరం కాకూడదు। వైరం అంటే శత్రువులు కాకూడదు। అంటే ఇద్దరు వధువు వరుడు ఇద్దరు నక్షత్రాలు పరిశీలన చేసినప్పుడు శత్రుత్వం అన్నది ఉండకూడదు। అలాగే వరుని జంతువు గొప్పది, వధువు జంతువు తక్కువ అయినా సరే విరోధ జంతువులైనా కూడా శుభకరంగా మనం భావించాలి। అంటే ఇక్కడ వరుని జంతువు అంటే వరుని యొక్క జంతువు గొప్పది, ఒక మంచిది అన్నట్టుగా మనం భావించినప్పుడు వధువు యొక్క జంతువు అన్నది కాస్త తక్కువగా అంటే వరుడు జంతువు కన్నా వధువు జంతువు కాస్త తక్కువ అయినప్పటికీ ఇద్దరు శత్రువులు అయినా సరే శుభమే। ఎందుకు అంటే ఇక్కడ వరుని జంతువు వధువు కన్నా గొప్ప స్థానంలో ఉంది కాబట్టి ఇక్కడ విరోధాలు అన్నవి పనిచేయవు కాబట్టి శుభాలు అని మనం భావించాలి। అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఫైనల్ గా వధువు నక్షత్రం నుంచి వరుని నక్షత్రము 3, 5, 7, 12, 14, 16, 21, 23, 25 నక్షత్రం అన్నది కాకూడదు। ఇలా ఉంటేనే నక్షత్ర పొంతన అన్నది కుదురుతుంది। ఇలా మనము నక్షత్ర పొంతన అన్నది ముఖ్యంగా వివాహ విషయంలో వివాహ పొంతన ఇలా మనం పరిశీలన చేస్తాము। ధన్యవాదములు।